శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. జనవరి 3వ తారీఖు పౌర్ణమి, శనివారము, ఆరుద్ర నక్షత్రము. చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజున ఎవరు సద్వినియోగం చేసుకోవచ్చు, ఎవరెవరు ఏమేమి చేయడం వల్ల వారికి మంచి ఫలితములు అనేటువంటివి కలుగుతాయి, ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి మనం చూస్తే కనుక, ఈ యొక్క మాసములో ఈ జనవరి 3వ తారీఖున ఏదైతే వస్తుందో ఈ పౌర్ణమి ప్లస్ శనివారం కలిసి రావడం చాలా గొప్ప విశేషమైనటువంటి తిథి అండి. సో పౌర్ణమి అంటే శివప్రీతి, లక్ష్మీ ప్రీతి. శని అంటే శని భగవానుడికి సంబంధించింది, అందరికీ తెలిసిందే. పైగా ఈసారి ఆరుద్ర నక్షత్రం రావడం చాలా గొప్ప విశేషమైనటువంటిదండి. అయితే ఈ రోజున ఎవరెవరు సద్వినియోగం చేసుకోవాలి, ఎవరైతే ముఖ్యంగా చెప్పాలి అంటే జాతకంలో మారక దశలు నడిచేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రమాదములు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, శని బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకోవాలండి. సో ఎవరికైతే జాతకంలో మారక దశలు నడుస్తూ ఉంటాయో వాళ్ళు తప్పకుండా ఈ రోజున శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం కానీ, పంచామృతాలతో అభిషేకం చేయడం కానీ, లేదనుకుంటే శివ పంచాక్షరి జపం చేయడం కానీ చేయాలి. ఇదే కాకుండా శని బాధలతో బాధపడేటువంటి వాళ్ళు, అంటే ఏలినాటి శని, తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని. సో ఎవరెవరికి ఉన్నాయో మనం చూస్తే కనుక మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళకండి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది నడుస్తుంది. అంటే వీళ్ళకి తల మీదకి శని ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవడం ఒకటి, ఎంత సంపాదించినా నిలబడకపోవడం ఒకటి, తరువాత హెయిర్ ఫాల్ దగ్గర నుంచి లంగ్స్ వరకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఇబ్బంది పెట్టడం కానీ, ఎంత కష్టపడినా రికగ్నైజేషన్ రాకపోవడం, అవమానాలు, అనుమానాలు లైఫ్లో చాలా ఎక్కువ అవ్వడం, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళు కరెంట్లీ ఇప్పుడు చూడబోయేటువంటి పరిస్థితులు అండి. సో వాటి నుంచి బయటికి రావాలి అంటే శని అనేటువంటి ఆయన ఎంతో కొంత మీకు ఫేవరబుల్గా ఉండాలి. ఆ కర్మదోషము అనేటువంటిది పోవాలి. ఆ కర్మ నుంచి బయటికి రావాలి అంటే శివుడు మాత్రమే చేయగలడు. తర్వాత శని భగవానుడికి అనుగ్రహం ఉంటే ఎంతో కొంత మీరు ఖచ్చితంగా బాగుంటారు. అయితే రెండవ రాశి ఎవరు అంటే మీనరాశి. వీళ్ళకి జన్మంలో శని ఉన్నారండి. జన్మస్య దేహ కష్టము అన్నట్టుగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, అంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యల విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే దీనివల్లనే కాకుండా మేజర్లీ చెప్పాలి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, డబ్బులు కోల్పోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అలాంటివి ఇబ్బంది పెట్టకూడదన్నా శని యొక్క అనుగ్రహం కావాలి. మూడవ రాశి ఎవరు అంటే కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో శని అండి. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం కానీ, పాదాలు, కాళ్ళు, లెగ్స్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఆర్ లేకపోతే సంపాదించిందంతా ఒక్కసారిగా ఖర్చు అయిపోవడం కానీ, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా శని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాల్సిందే. తరువాత రాశి ఎవరు అంటే మిథున రాశి అండి. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కంటక శని అనేటువంటిది కనబడుతోంది. కంటక శని యొక్క ప్రభావం 10వ స్థానం మీద ఉండడం వల్ల సో కెరీర్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రభావం నుంచి బయటపడాలి అన్నా శని అనుగ్రహం కావాలి. కంటక శని అంటే చాలామందికి తెలియదండి. సో ఏంటంటే ఎంత ట్రై చేసినా జాబ్ అనేటువంటిది రాకపోవడం కానీ, వచ్చినా సాటిస్ఫాక్టరీ జాబ్ లేకపోవడం కానీ, జీతం సరిపోకపోవడం కానీ, సో అనేక రకాల కెరీర్ వృత్తిపరంగా, అది వ్యాపారము, ఉద్యోగము, ఈ రకంగా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. సో దాని నుంచి బయటకు రావాలి అంటే ఈరోజు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అయితే ఇంకొక రాశి ఎవరు అంటే సింహరాశి అండి. అష్టమ శని, ఇది చాలా ప్రమాదము కూడా. ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. అంటే సడన్లీ వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, సడన్లీ వచ్చే ఖర్చులు కానీ, సడన్లీ వచ్చేటువంటి ఆపదలు కానీ, ప్రమాదములు కానీ, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, వాటి నుంచి బయటపడాలి. ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, సడన్ డౌన్ఫాల్ కానీ ఉండకూడదు. వాహన ప్రమాదములు, గాయాలు ఏమీ ఉండకూడదు అనుకుంటే శని యొక్క ప్రభావం నుంచి బయటపడాలి. తరువాత రాశి ఎవరు అంటే ధనస్సు రాశి అండి. ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి రావడం, ఈరోజు అనుకున్నటువంటి పని 10 రోజుల తర్వాత పూర్తవడం, ఈరోజు రావాల్సిన డబ్బులు 10 రోజుల తర్వాత రావడం, లేకపోతే ఈరోజు అవ్వాల్సింది వాళ్ళంతటా వాళ్ళే వాయిదా వేయడం, ఏదో ఒక తెలియని బద్ధకం కానీ, నిర్లక్ష్యం కానీ పెరగడం, లేకపోతే పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటువంటివి పడిపోవడం. సో ఇలాంటివన్నీ కూడా ఈ రాశుల వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. సో వీళ్ళే కాకుండా పర్సనల్ చార్ట్లో, వ్యక్తిగత జాతకంలో శని మహాదశ కానీ, అంతర్దశ కానీ, లేదు అనుకుంటే శనికి సంబంధించిన మారక దశలు కానీ నడుస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే కేర్ఫుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పౌర్ణమి శనివారం జనవరి 3వ తారీఖున
సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. శని ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, శని దోషం రాకముందు వచ్చిన తర్వాత మనిషిలో జరిగే మార్పు అంతా కూడా కలి ప్రభావానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏ సమయము సందర్భం లేకుండా ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది. ఏ సమయము సందర్భం లేకుండా ఏదో ఒక ఆపద అనేటువంటిది వస్తుంది. లేకపోతే వీళ్ళల్లో కూడా చాలా మార్పులు వస్తాయండి. ఎలా అంటే ఇంతకు ముందున్నంత సహనం, పేషెన్స్ వీళ్ళలో కనబడదు. ఇంతకు ముందున్నంత డెడికేషన్ వీళ్ళలో కనబడదు. ఇంతకు ముందున్నంతగా ఏది కూడా వీళ్ళ పెర్ఫార్మెన్స్ కనబడదు. అలాంటి వాటి నుంచి బయటపడాలి అన్న శని యొక్క శ్లోకాలు చదువుకోవడం, ఇలాంటి ముఖ్యమైన తిథుల్లో ఆరాధన చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఆ రోజున చేయాల్సింది ఏంటంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తప్పకుండా తల మీద నుంచి స్నానము చేసి ఉదయం 7:30 దాటిన తర్వాత, దుర్ముహూర్తం దాటిన తర్వాత మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో నవగ్రహాలు అనేటువంటివి ఉంటాయండి. ఆ నవగ్రహాల్లో పడమర దిశలో ఉండేటువంటి ఆయన్నే శని భగవానుడిగా మనం పిలుస్తాము, కొలుస్తాము. సో ఆయనకి ఏం చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటువంటి వస్తువులు తప్పకుండా తీసుకుని వెళ్ళండి. నెంబర్ 1 ఏంటి అంటే నల్ల నువ్వుల నూనె, ఇది తప్పకుండా ఉపయోగించాలి. రెండవది నల్ల నువ్వులు. మూడవది ఏంటి అంటే మేకు అండి, ఐరన్. శని అంటే ఐరన్ పదార్థములు కాబట్టి, ఇనుము కాబట్టి ఐరన్ మేకు కానీ ఏదైనా. తరువాతది ఏంటి అంటే నల్ల గుడ్డ. తర్వాత ఏంటంటే రాక్ సాల్ట్ అండి, గళ్ళుప్పు అంటూ ఉంటాను చూస్తారా, ఆ గళ్ళుప్పు. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళండి. తరువాత పసుపు, కుంకుమ, పువ్వులు అనేటువంటివి తీసుకుని వెళ్ళండి. ఆ రోజున శని భగవానుడి చుట్టూ 9 ప్రదక్షిణములు చేసి వీటన్నిటితోనూ స్వామికి అభిషేకం చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని 19 సార్లు జపం చేయాలి. అలా చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెతో స్వామి వద్ద దీపాన్ని వెలిగించండి. దీనివల్ల శని బాధల నుంచి బయటపడతారు. తరువాత చేయాల్సింది ఏంటి అంటే అదే శివాలయంలో శివుడికి కూడా పంచామృతాలతో అభిషేకం చేయాలండి. పౌర్ణమి కాబట్టి, చాలా విశేషమైనటువంటి తిథి కాబట్టి శివుడికి అభిషేకం చేయండి. శక్తి ఉన్న వాళ్ళైతే ఏకాదశి రుద్రాభిషేకం చేయండి. లేకపోతే నార్మల్గానైనా పంచామృత అభిషేకం చేయించండి. రుద్రహోమము అనేటువంటిది కానీ శనికి సంబంధించి సంపూర్ణంగా 19,000 సంఖ్య జపము, తరువాత తర్పణము, హోమాది క్రతువులు, దానాది క్రతువులు చేయడం వల్ల విశేషమైనటువంటి సిద్ధి పొందుతారండి. దానివల్ల అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, శని బాధలు కానీ మిమ్మల్ని ఏమాత్రమూ ఇబ్బంది పెట్టవు. సో తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. మీ ఇంట్లో ఉండేటువంటి శని బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళతో ఈ పర్టికులర్ రెమెడీస్ అనేటువంటివి చేయండి. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.